వెల్కమ్ టు లీలా క్రానికల్స్. భరతుడు పరమ భాగవతోత్తముడు. అతను విశ్వరూపుడి కుమార్తెను వివాహం చేసుకున్నాడు. అతనికి సమానమైన శక్తి సామర్థ్యాలు కలిగిన 5 పుత్రులు జన్మించారు. భరతుడు తన తండ్రి తాతల వలె ప్రజారంజకంగా పరిపాలన చేసేవాడు. యజ్ఞాలు, యాగాలు, సత్కర్మలతో మహాపురుషుని పూజించేవాడు. శ్రీమన్నారాయణుడిని మనసులో ప్రతిష్ఠించుకొని పూజించేవాడు. తుదకు రాజ్యాన్ని తన కుమారులకు అప్పగించి విరక్తుడై సర్వము త్యజించి పులహ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడ సాలగ్రామం అనే క్షేత్రంలో ఒక పర్ణశాల నిర్మించుకొని ప్రశాంతమైన వాతావరణంలో భగవంతుని ఆరాధిస్తూ గడపసాగాడు. లేడి చర్మాన్ని ధరించి వివిధ రకముల పుష్పములతో, తులసీదళములతో శ్రీహరిని పూజించి భగవన్నామస్మరణ, భగవచ్చింత తప్ప వేరొక విషయం పట్టకుండా గొప్ప భక్తుడై బ్రహ్మజ్ఞాని అయ్యాడు. అన్నిటికీ అతీతుడై ఉండడం వలన అతనికి జడభరతుడని పేరు వచ్చింది. ఒకనాడు అతను పరమ పవిత్రమైన చక్రనదికి స్నానానికి వెళ్ళాడు. స్నానం అనంతరం నిత్యము చేయవలసిన కర్మలను ఆచరించి ప్రణవమును జపిస్తూ ఆ నది ఒడ్డున కూర్చున్నాడు. అప్పుడు ఒక లేడీ అక్కడ నీళ్లు త్రాగడానికి వచ్చింది. అది నిండు గర్భిణి. నీళ్లను తాగుతుండగా దానికి సింహగర్జన వినిపించింది. ఆ గర్జనకు లేడి భయపడి నదిని దాటడానికి ప్రయత్నిస్తూ ఉంటే అప్పుడు గర్భస్రావం అయింది. తన బిడ్డ నదిలో పడిపోయింది. అది కూడా చూసుకోకుండా ప్రాణభయంతో నదిని దాటుతూ నది ఒడ్డునే చనిపోయింది. జడభరతుడు నదిలోకి దిగి ఆ చిన్న లేడి కూనను చేతిలోకి తీసుకుని దాన్ని శుభ్రంగా కడిగి తుడిచి తన వెంట ఆశ్రమానికి తీసుకువెళ్ళాడు. తల్లి లేనిదని దానిపై జాలి, దయ కలిగాయి. అప్పటి నుంచి దానిని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. దానికి ఆహారం తినిపించడం, మిగిలిన మృగాల నుంచి దానిని కాపాడడం, అలా కన్న బిడ్డలాగా చూసుకునేవాడు. లేడి పిల్ల కూడా భరతుని క్షణం వీడక వెనక తిరుగుతూ ఉండేది. స్నానానికి వెళ్ళినా, ధ్యానం చేసుకున్నా అతని వెంట ఉండేది. అన్నిటినీ విడిచి భగవన్నామస్మరణలో బతుకుతున్న భరతునికి ఈ లేడి మూలంగా ఒక ఎడతెగని బంధం అనేది ఏర్పడింది. రోజులు గడిచే కొద్దీ ఆ లేడి పిల్లే అతని లోకమైపోయింది. క్రమంగా అతని పూజలు, జపతపాలు, దేవార్చనలు, అనుష్ఠాన క్రియలు గంగలో కలిసిపోయాయి. ఈ పరిణామాన్ని భరతుడు విచారించలేదు. పైగా పరోపకారం, శరణాగత రక్షణ తన కర్తవ్యం అనుకున్నాడు. ఆ లేడీ క్షణం కనిపించకపోతే విలవిలలాడిపోయేవాడు. ఈ స్థితిలో కొన్ని సంవత్సరాలు గడిచాయి. అతనికి అవసాన దశ వచ్చేసింది. అయితే మరణ సమయంలో కూడా తను భగవన్నామాన్ని వీడి ఆ లేడీనే తలుస్తూ ప్రాణాలు విడిచాడు. ఆ కారణంగా అతను మరుజన్మలో లేడిగా పుట్టాడు. అయితే అతను పూర్వజన్మలో చేసిన పుణ్యబలం, తపోబలం వలన అతని పూర్వజన్మ జ్ఞానం కలిగింది. అది తలచి ఎంతో దుఃఖించాడు. భగవదారాధన చేస్తూ యోగిగా తను మోక్షం పొందడం బదులు అవివేకి అయి ఒక లేడి పిల్లను చేరదీసి తుదకు ఇలా భ్రష్టుడనైతిని అని బాధపడ్డాడు. ఆ విధంగా జడభరతుడు విరక్తి పొంది తానుండే కాలాంజనం అనే పర్వతం నుంచి సాలగ్రామ క్షేత్రమైన పులహ ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. ఈ మృగజన్మ ఎప్పుడో అయిపోతుందో అని ఆరాటపడుతూ చివరికి ఆహారాదులు వదిలేసి నదీ జలాలలో ప్రవేశించి ఆ మృగదేహాన్ని విడిచి మోక్షాన్ని పొంది శ్రీహరిచెంతకు చేరుకున్నాడు. ఇదండి కదా. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.